ఎంఎస్విజి మనశంకర వరప్రసాద్ గారు మూవీ. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ సినిమా. ఈ ఫిలిం గురించి ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ చూస్తే జాన్రా విషయానికి వచ్చేసరికి యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ థ్రిల్లర్ అని ఉంటుంది. దీంట్లో యాక్షన్ అనేది ఓకే, ఎందుకంటే మన తెలుగు ఫిలిమ్స్లల్లో ప్రతి సినిమా ఆల్మోస్ట్ యాక్షన్ ఫిలిమే ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఫైట్ సీక్వెన్సెస్ పక్కా ఉంటాయి. సో మన ప్రతి తెలుగు సినిమా యాక్షన్ కేటగిరీ కిందికి వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఇక యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ లేకపోతే హీరోకి బిల్డప్ ఇచ్చే ప్రతి సీన్లల్లో చిరంజీవి అయితే అదరగొట్టిండు. స్టైల్ అయితే సూపర్. ఇంకా 70+ అయినా కానీ ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా పర్ఫామ్ చేస్తాడని చెప్పేసి. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా బాడీ మూమెంట్స్ అనేవి కష్టమవుతూ ఉంటాయి. సో అంత ఈజీగా మూవ్ కాలేరు వాళ్ళు. కానీ చిరంజీవి ఈ ఏజ్లో కూడా అంత ఈజ్తో చేసిండంటే మాత్రం గ్రేట్ అసలు నిజంగా. ఇక ఫ్యామిలీ థ్రిల్లర్ అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే అది కూడా ఓకే, ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ ఎట్లా కలుస్తారు అనేది మూవీ స్టోరీ అన్నట్టు బేసిక్ లైన్. దీంట్లో ఒకటే ఒక కంప్లైంట్ ఏంటంటే వాళ్ళిద్దరు విడిపోయే సీన్ అంత మంచిగా కన్విన్సింగ్ ఏమనిపించదు. ఎందుకంటే దాన్ని కామెడీగా చూపిస్తాడు. ప్రతి సీన్ కామెడీ జాన్రా కదా అని చెప్పేసి ప్రతి సీన్ కామెడీగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ సీన్ ఒక్కటి కొద్దిగా జనాలకు హిట్ అయ్యేటట్టు పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇక కామెడీ గురించి మాట్లాడాలంటే జనరల్గా హీరో క్యారెక్టర్ ఏంటంటే సినిమాలో సిచ్యువేషన్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకోకుండా ఇంపల్సివ్ డెసిషన్ తీసుకొని తర్వాత రిగ్రెట్ అయ్యే క్యారెక్టర్ అన్నట్టు. సో అట్లా కొద్దిగా కామెడీ జనరేట్ అవుతుంది హీరో క్యారెక్టర్తోని. అట్లా జనరేట్ అయిన కామెడీ తప్ప సెపరేట్గా పెట్టిన కామెడీ ట్రాక్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి సినిమాలో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బుల్లిరాజుది. ఆయన రియల్ నేమ్ ఏందో నాకు తెలియదు కానీ యాక్టింగ్ మాత్రం అదరగొట్టిండు. కామెడీ ట్రాక్ మాత్రం ఫ్లాప్ అయింది. అది డైరెక్టర్స్ ఫాల్ట్. కాకపోతే ఒకటే చిన్న రిలీఫ్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీలాగా ఇంట్లో బూతులు మాట్లాడేటట్టు పెట్టలేదు ఆయన క్యారెక్టర్. అమ్మయ్య సాయిరామ్ అనిపించింది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీలో స్టార్టింగ్లో జనాలు ఎంజాయ్ చేసిండ్రు థియేటర్స్లో, కానీ తర్వాత రిగ్రెట్ అయినరు. ఏంది ఇది అసలు క్యారెక్టర్ ఇట్లా పెట్టిర్రేంది, మరి పిల్లలంతా బూతులు మాట్లాడిచ్చుడేంది అని చెప్పేసి. ఇక నెక్స్ట్ వైవహర్ష కామెడీ ట్రాక్. ఇది కామెడీ నవ్వొచ్చుడు పక్కకు పెడితే బోర్ కొడుతుంది సీన్. అసలే బోర్ కొడుతుంది అంటే ఇంకా మధ్యలో ఒక సీన్ పెడతారు, పూలు వస్తుంది. పూలు వస్తే చిరంజీవి పాట పాడతాడు అన్నట్టు. ఇందువదన కుందరదన పాట పాడతాడు, పూలు వెళ్ళిపోతుంది. అదేదో మీమ్ రిఫరెన్స్ పెట్టినరు, అది చాలామందికి అర్థం కాలేదు అసలు. జనరల్గా మూవీ తీసినప్పుడు చాలా సీన్స్ ట్రిమ్ చేస్తారు ఎడిటింగ్లో. అసలు ఫస్ట్ ట్రిమ్ చేయాల్సిన సీన్ ఇది అని చెప్పేసి డైరెక్టర్కి ఎందుకు అనిపించలేదో నాకు అర్థం కాలేదు. ఇక ఇంటర్వెల్లో చిరంజీవి వాళ్ళ మామ మీరిద్దరు ఎట్లా కలుస్తారో చూస్తా అని ఛాలెంజ్ చేసుకుంటూ ఒక పాట పాడతాడు. అదైతే పరమ బోరింగ్ సీన్ అనిపించింది. అదే పాట మళ్ళీ చిరంజీవి సెకండ్ హాఫ్లో వాడతాడు వాళ్ళ మామని రీఛాలెంజ్ చేసుకుంటా. సో అది కొద్దిగా ఎంటర్టైనింగ్ అనిపించింది. కాకపోతే వాళ్ళ మామ వాడేది మాత్రం పరమ బోరింగ్ అనిపించింది. ఇక ఈ సినిమాకే మెయిన్ హైలైట్ అని చెప్పేసి రుద్దిన వెంకటేష్ క్యామియో జనాలకు ఎట్లా హైలైట్ అనిపించిందో అని నాకైతే సోసోగా అనిపించింది. ఇక వెంకటేష్ ఎంట్రీ ఇచ్చినాక కొంచెం తెలుగులో మాట్లాడుకుంటారు ఇద్దరు. నువ్వు క్లాస్ అయ్యుండి మాస్ రోల్లోకి ఎందుకు వచ్చినావా అంటే, నువ్వు మాస్ అయ్యుండి క్లాస్ రోల్లోకి రాలేదా అని దెప్పుకుంటారు కొంచెం తెలుగులో. తర్వాత వెంటనే మళ్ళీ వెంకటేష్ కన్నడ అందుకుంటాడు. అది అర్థం కాకపోవడంతో చిరంజీవిని నువ్వు తెలుగు కదా అని చెప్పేసి మళ్ళీ తెలుగులో మాట్లాడతాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? కనీసం హీరో హీరోయిన్లని కలిపిపోయిండు అన్నట్టు పెట్టినా అని అయిపో సినిమాలో. ఏదో ఫోర్స్డ్గా ఏదో పెట్టాలని చెప్పేసి పెట్టినట్టు అనిపించింది వెంకటేష్ రోల్ దీంట్లో. ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్ అంతే. సినిమాకి వెంకటేష్ ఎంట్రీ ఏమన్నా హెల్ప్ అయి ఉంటుందా అంటే స్టోరీ పరంగానైతే ఏం హెల్ప్ కాలేదు. కలెక్షన్స్ పరంగా ఖచ్చితంగా హెల్ప్ అయి ఉంటుంది అంతే. పోనీ సినిమా అంత వరస్ట్గా ఉందా అంటే అది కాదు. ఏంటంటే ఫ్లోలో మంచిగానే అనిపిస్తుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. కాకపోతే ఈ కామెడీ ట్రాక్స్ వల్లనే అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది. కామెడీ ట్రాక్స్ అసలు వర్కౌట్ కాకపోవడంతో. అండ్ నాకేమనిపించిందంటే ఇంకోటి, చిరంజీవి టైమింగ్ని ఇంకా కరెక్ట్గా వాడుకోలేదు అనిల్ రావిపూడి అనిపించింది. ఒక్కసారి అనిల్ రావిపూడి అన్నయ్య సినిమా కానీ, బావగారు బాగున్నారా కానీ అటువంటివి చూసుంటే బాగుండనిపించింది. సో అట్లా ఇంకొంచెం చిరంజీవి టైమింగ్ కరెక్ట్గా వాడుకొని ఉన్నా అని ఈ కామెడీ ట్రాక్స్ కొద్దిగా వర్కౌట్ అయ్యేటట్టు పెట్టినా అని సినిమా పక్క 500 కోట్లు కలెక్ట్ చేసేది. ఎనీవే ఈ సంక్రాంతికి వచ్చిన 5-6 సినిమాలల్లో బెటర్ అంటే ఇదే. కాకపోతే కొన్ని కరెక్షన్స్ చేసుకొని ఉంటే బెస్ట్ అయ్యేటిది, ఇంకా కలెక్షన్స్ ఎక్కువ చేసేటిది, సూపర్ డూపర్ హిట్ అయ్యేటిది. ఇక లాస్ట్కి ఈ మూవీని మెయిన్గా నిలబెట్టిందంటే సాంగ్స్ కూడా అని చెప్పాలి. సూపర్ ఉన్నాయి సాంగ్స్ అయితే. 2 మెలోడీస్, ఒకటేమో యురేకా నువ్వు కేకా అదొకటి, ఇంకా మీసాల పిల్ల. ఈ 2 సాంగ్స్ హైలైట్. అంటే డిఫరెంట్ ట్యూన్, చాలా మంచి అనిపించింది. ఇంకో 2 ఏమో మాస్ నెంబర్స్, ఒకటేమో హుక్ స్టెప్, ఇంకోటేమో ఏంది వెంకీ సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. అది ఈ 2 మాస్ నెంబర్స్. మొత్తం 4 పాటలలో డ్యాన్స్ అదుర్సు, అదొకటి మెయిన్. మంచి పాటలు, మంచి కొరియోగ్రఫీ, మంచి డ్యాన్సర్,
ఈ 3 కాంబినేషన్ అదుర్స్. సో సూపర్ హిట్ అయినాయి సాంగ్స్. అదొక మెయిన్ అసెట్ సినిమాకి. ఇది ఈ మూవీ మీద నా ఒపీనియన్. మీకు ఎట్లా అనిపించింది ఈ మూవీ చెప్పండి. నాలానే మీకు కూడా ఈ కామెడీ ట్రాక్స్, నేను చెప్పిన కామెడీ ట్రాక్స్ ఫోర్స్డ్ కామెడీ లాగా అనిపించిందా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నా ఒపీనియన్ అగ్రీ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.